ప్రభుత్వాలను కూల్చే ఉద్యమాలు ఏవైనా గూడా చిన్న నీటి బిందువులా ప్రారంభమై ఒక మహాసముద్రంలాగా మారిపోతాయి. ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న ఒక ల్యాప్‌టాప్‌లో కూర్చొని ఒక కంటెంట్ డిజైన్ చేసుకొని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్త 2,00,00,000 మందికి ఫాలోవర్స్ వచ్చేసారు. ప్రకాష్ రాజు, తర్వాత సోనం వాంగ్‌చుక్ అనేక సామాజిక ఉద్యమకారులు మన హైదరాబాద్‌లో చూస్తే నాగేశ్వర్ గారు, తర్వాత మరి కొంతమంది ప్రముఖులు అందరూ గూడా ఎళ్లారు. అందరూ ఆ! వెళ్లారు. అయితే సో, ఒక దేశవ్యాప్తంగా ఒక సపోర్ట్ అయితే గ్యాదర్ చేసుకోగలుగుతున్నారు ఆ పార్టీ. సో, ఏమంటారు? ఇది కొంత బీజేపీని టెన్షన్ పెడుతుందా? ఇది ఎక్కడికి దారి తీస్తుందనేది? టెన్షన్ పెడుతుంది కాబట్టి అతని పైన దాడి చేశారు. హ్మ్. అంటే వీళ్ళేం చెప్తారంటే ఎప్పుడైనా, ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడాను అనుకోండి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, కింద ఇమ్మీడియట్‌గా కామెంట్స్‌లో బూతులు పెడతారు. హ్మ్. ఆ బూతులు చూసి నేను ఇంక మాట్లాడుకోకుండా ఊరుకోవాలి. హ్మ్. అది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు ఆగుతామండి? ఒకసారి గొంతెత్తిన తర్వాత ఎత్తే వరకే. ఎత్తాక ఇంకా ఆపటం ఉండదు. హ్మ్. ఇప్పుడు చూసారుగా కాక్రోచ్ పార్టీ. అవును. ఎందుకు మీరంత పరాన్న జీవులని? హ్మ్. ఈరోజు నిజంగా పరాన్న జీవులు ఎవరు అంటే రాజకీయ నాయకులు పరాన్న జీవులు. ప్రస్తుతం రాజ్యాన్ని వెళ్తున్న రాజకీయ నాయకులు పరాన్న జీవులు. హ్మ్. మరి మీకు ఈ ఉద్యమం గురించి ఇంత అభ్యంతరాలు ఉన్నాయి కదా. హ్మ్. 2013లో భ్రష్టాచార నిర్మూలన పేరుతోటి హ్మ్. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే తోటి హ్మ్. ఒక ఉద్యమం నడిపించారు కదా. దాని వెనక మీరు లేరా? హ్మ్. ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీయే కదా వాళ్ళని నడిపించింది. హ్మ్. అన్నా హజారే గారు ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన అసలు మాట్లాడటం మానేశాడు. మానేశారు. మౌనమున అయిపోయాడు. ఆ! ఎందుకంటే మాట్లాడితే కుదరదు. హ్మ్. అద్వానీని ఏం చేశారు? నో. ఇప్పుడు వీళ్ళు 75 సంవత్సరాల వయసు వ్యవహారంతో అద్వానీ ప్రధానికి పనికిరారు అన్నారు. హ్మ్. ఇది ఆర్ఎస్ఎస్ నిబంధన కూడా. హ్మ్. ఆర్ఎస్ఎస్ కూడా అదే చెప్పింది. హ్మ్. అయితే ఎల్కే అద్వానీ గప్చుప్ అయిపోయారు. హ్మ్. అయిపోతే మోడీ ప్రధాని అయ్యారు. హ్మ్. మోడీ ప్రధాని అయిన తర్వాత మోడీ దగ్గరకు వచ్చేసరికి 75 ఏళ్ల ఇది తీసేశారు. హ్మ్. ఈయనకే తీసేస్తే చాలన్నట్టు ఆర్ఎస్ఎస్ ఆయనకు కూడా తీసేశారు. హ్మ్. అవును. ఎక్కడ ఈయన సీటుకి కూడా ఎసరొస్తుంది. ఎసరొస్తుందోనని. హ్మ్. అంటే మీరిట్లా మీకు నచ్చినట్లు అన్ని మార్చుకోవచ్చు. హ్మ్. ఆ రోజు ఉద్యమం ఏంటి? లోక్పాల్ బిల్లు కోసం మీరు చేశారు. అది లోక్పాల్ బిల్లు చేశారు కాంగ్రెస్ చేసింది. కొంత పార్షియల్ గా కొన్ని వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఒప్పుకుంది. పార్షియల్ గా కంటే కూడా దాదాపు చేశారు. సరే, మీరు సాధించిందే కదా లోక్పాల్ బిల్లు. పోని మీరు కాదు, మీ ఉపసంఘమే సాధించింది అనుకుందాం. ఎవరు అన్నా హజారే కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే కిరణ్ బేడీ కావచ్చు, మీరందరూ చేశారు. బాగుంది. మరి లోక్పాల్ బిల్లుని మీరు అమలు పరుస్తున్నారా? మీరెందుకు అమలు పరచట్ల లోక్పాల్ బిల్లుని? దీనికేం చెప్తారు సమాధానం? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదంతో మీరు ఉద్యమాలు చేయొచ్చు, మీరు చేపించొచ్చు, కానీ ఇంకెవరికి ఆ హక్కు లేదు. ఇవాళ కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి ప్రతిపక్ష ముక్త భారత్ చేశారు ఈ భారతదేశాన్ని. ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళేం చేస్తారు అనే భయంతో కలుగుల్లోకి దూరుతున్నారు. లేకపోతే ఎందుకండి? ఏం అవసరం చెప్పండి? ఇప్పుడు ఆ కుర్రాడిని కొడితే ఏమొస్తుంది? మరింత పెరుగుతుంది, మరింత ఉవ్వెత్తున పెరుగుతుంది, తనకు మద్దతు పెరుగుతుంది, తన మానసిక స్థైర్యం కూడా ఇలాంటి వాటికి సిద్ధమైపోతాడు. పైగా ఇంకోటి ఏం చేస్తున్నారు? మొన్నటిదాకా ఒట్టి బొద్దింకలు అన్నారు, ఇప్పుడు ఎర్ర బొద్దింకలు అంటున్నారు. ఎర్ర బొద్దింకలు అని మాట్లాడుతున్నారు. సరే, వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు. సరే, వీళ్ళేమీ చేయలేరుగా, భయపడకండి. ఇప్పుడు ఒకటండి, 24 లక్షల మంది రాసే ఎగ్జామ్ని మీరు రాయించలేకపోతే మీరు చైనాని ఎందుకు తిడతారు? చైనాని ఎందుకు ఎగతాళి చేస్తారు? చైనాలో ఒకే రోజు 1,40,00,000 మందితో ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఏం ఎగ్జామ్ మేడం అది? అది ఇట్లాగే
సీనియర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో అంటారు కదా, డాక్టర్స్ కాదు కాదు కాదు, ఇదేదో చదువులకి సంబంధించింది ఒక ఎగ్జామ్ టెస్ట్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పై చదువు చదవటానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్. ఒకే రోజు 1,40,00,000 మంది రాస్తారు, ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా. అయితే నీట్ ఎగ్జామ్ని ఇంత గందరగోళం చేసి పెట్టారు కదా. 24లో ఎవరైతే లీక్ చేశారో వాళ్లే 25లో లీక్ చేశారు, వాళ్లే 26లో కూడా లీక్ చేశారు. 24లో ఎవరికైతే సీట్లు వచ్చినాయో వాళ్ళ తాలూకా వాళ్ళకే 25లో కూడా సీట్లు వచ్చినాయి. దొంగలు ఎవరో మీకు తెలుసు. వాళ్ళని ఎందుకు ఉపేక్షించారు అంటే మీకు పరీక్షలు నిర్వహించడం రావట్లేదని అర్థమైంది, అంటే విద్యాశాఖ ఫెయిల్ అయింది. ఇదే కాకుండా సిబిఎస్ఈలో మీరేదో కొత్త విధానం తీసుకొచ్చారు, అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయినప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించాలి? బాధ్యత వహించరా? ఎవరో ఒకళ్ళు అకౌంటబుల్ ఉండాల్సిందే. మనకు కావాల్సిందే అకౌంటబిలిటీ, అదే కదా. మరి అసలు ప్రశ్నించొద్దు అంటే మరి మీరు ప్రశ్నించినప్పుడు ఏంటి పరిస్థితి? చాలా మందికి ఎలా ఉంటుందంటే మేం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే పరిస్థితిలోనే ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. ఆ రోజు మీరు మళ్ళీ చెప్తున్నానండి, కాంగ్రెస్ ముక్త భారత్ అని మీరు భ్రష్టాచార పార్టీ అని చెప్పి, అవినీతిమయమైన పార్టీ అని చెప్పి ఎన్ని లేబుల్స్ వేయొచ్చో అన్ని లేబుల్స్ వేశారు. ప్రతిగా మోడీ ప్రధాని అయ్యారు, కేజ్రీవాల్ సీఎం అయ్యారు, కిరణ్ బేడి గారు ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. మంచి సంతోషం. కానీ మీరు వచ్చాక మీరేం చేశారు? ఇక్కడ కావాల్సింది అది. మీరు వచ్చాక మీరేం చేశారు? మీరు కూడా ఏమీ చేయలేదని అర్థమైంది. ఎప్పుడూ కూడా సమాజం తనని తాను ప్రశ్నించుకుంటూ ఒక ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. అది వ్యవస్థ యొక్క లక్షణం, సమాజం లక్షణం, అలాగే వ్యవస్థ లక్షణం, అలాగే ప్రకృతి సహజమైంది కూడా. ఇది ఇప్పుడు సహజసిద్ధంగా జరుగుతుంది. పోరాటాలు వస్తాయి. ఇప్పుడు మనము ప్రకృతిని మనం ఎంత ఇబ్బంది పెడితే ప్రకృతి మనని అంత 10 రెట్లు ఇబ్బంది పెడుతుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఇదేదే శాపాలు ఇంకోటి ఇవి కాదండి, కర్మసిద్ధం ఇవేవి కాదు. నేచర్ నిన్ను మింగేస్తుంది. అట్లాగే ప్రజలు కూడా పార్ట్ ఆఫ్ నేచర్. ఇప్పుడు ఆ రోజు మీ మాట విన్నారు, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ అవకాశం మీరు తీసుకున్నారు, ప్రజలు ఇవ్వాల, మీరు తీసుకున్నారు. మొన్న తీసుకున్నది అవకాశం, అంతకుముందు ఇచ్చింది ప్రజలు ఇచ్చింది, మీరు తీసుకున్నారు. అవకాశం ఎలా తీసుకున్నారు? ఎవరెవరిని కలుపుకున్నారు? మీరు ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎందుకు అక్కడే ఆగిపోయారు? మీ రంగులన్నీ వెలిసిపోయినాయి కాబట్టి మీరు అక్కడే ఆగిపోయారు. కాకపోతే మీరు వ్యవస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఆ వ్యవస్థలని బూచిగా చూపించి కొంతమందిని మీ దారికి తెచ్చుకున్నారు. ఇది కఠినమైన వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోకి వెళ్ళకపోయి ఉంటే, నితీష్ కుమారు ఎన్డీఏలోకి వెళ్ళకపోయి ఉంటే మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటి? ప్రజల తీర్పు ఇవ్వాల, నువ్వు తీసుకున్నావు. నీవు తీసుకున్నట్లే వేరే వాళ్ళకు కూడా తీసుకునే హక్కు లేదని నువ్వు ఎలా అంటావు? నువ్వు ఒక్కడవే ఈ దేశంలో ప్రధాని అని రాసి పుచ్చుకోలేదు కదా. నువ్వు ఇంకేం పైనుంచి వచ్చేటప్పుడు నీకు రాసి మెడలో వేసి పంపలేదు కదా. అందుకని మొన్న గనక ఇది జరగకపోయి ఉన్నట్లయితే, ఈయన పిఎం కాకపోయి ఉన్నట్లయితే, ఈ కోర్టులు ఇలా మాట్లాడకపోయి ఉన్నట్లయితే అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టేదే కాదు. మీ వైఫల్యాల నుంచే, మీ అపజయాల నుంచే,
మీ చేతగానితనం నుంచే కాక్రోచ్ పార్టీ పుట్టింది ఈ రోజు. అది కూడా 12 ఏళ్ల తర్వాత ప్రజలు 12 ఏళ్ల తర్వాత చూసి 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 మీ మీ చేష్టలు భరించలేక అసలు మీరు ఎక్కడ వరకు వెళ్ళిపోయారంటే ఇంకా మమ్మల్ని మించింది లేదు అనేదాకా మీరు వెళ్ళిపోయారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ కూరలు పీకటానికే కొన్ని అప్రయత్నంగా పుడతాయి, అప్రయత్నంగా కూడా పుడతాయి. చూడండి, కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు అనే సామెత ఊరికి పుట్ల. మీ చేత్తో మీరు కాక్రోచ్ జనతా పార్టీని పుట్టించారు, లేకపోతే పుట్టేది కాదు. ఆ రోజు అసలు అతను ఆ మాట మాట్లాడకపోతే, జడ్జి ఆ మాట మాట్లాడకపోతే ఇది జరిగేదే కాదు. కానీ ఇంకో రూపంలో వచ్చుండేది, ఇంకొన్నాళ్ళు ఆగి వచ్చుండేదేమో. కానీ ఈ రూపం నోటి నుంచి అది అప్పుడు ఇన్స్టాంట్ గా స్ట్రైక్ అయిన కాక్రోచ్ అనే పదం ఇప్పుడు ఇంత పెద్ద సమూహాన్ని కి దారి తీసింది. ఏదైనా ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇందాక అన్నారు చూసారా, సింధువు నుంచే బిందువు పుడుతుంది, బిందువు నుంచే సముద్రం మారుతుంది. అలాగే ఒక క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. 100 కణాలు పుట్టవు ఒకేసారి, ఒక కణమే పుడుతుంది. ఆ ఒక కణమే మల్టిప్లై అవుతుంది. అట్లాగే మీరు కూడా ఒక్కరిని కాక్రోచ్ అన్నారు. ఆ ఒక్క కాక్రోజు బోలెడి కాక్రోచ్లు అయ్యింది. ఇవాళ మీరు దాన్ని భరించలేకపోతున్నారు. దాని నుంచి మీరు మనుషుల్ని ఎలా అయితే నక్సలైట్ల నుంచి అర్బన్ నక్సలైట్లు అన్నారో, కాక్రోజ్ నుంచి ఎర్ర కాక్రోజులు అంటున్నారు. తప్పేంటి? వై నాట్ అండి? మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతానన్నారు. అట్లాగే కాక్రోజే మంచి అయినప్పుడు నేను కాక్రోచ్ అనిపించుకుంటాను, నాకు తప్పేంటి? సిస్టమ్ అనేది గట్టర్ అయినప్పుడు కాక్రోచెస్ దాన్ని క్లీన్ చేయటానికో, కాక్రోచెస్ కూడా గట్టర్ ని క్లీన్ చేస్తాయి కదా, గట్టర్లోనే పుడతాయి, గట్టర్నే క్లీన్ చేసుకుంటా బతుకుతాయి. మరి తప్పేముంది? మీరు చేస్తే గొప్ప, రెండు వాళ్ళు చేయటద్దు. ఏదైనా అన్ని మీకే అనుకూలంగా ఉండాలంటే కుదరదు బాస్. టైం వస్తుంది ప్రతిదానికి, ఎక్స్పైరీ ఉంటుంది ప్రతిదానికి. మీకు ఎక్స్పైరీ అయిపోయిందని గుర్తించండి. ఆ రోజు మీరు ఎక్స్పైరీ డేట్ డిసైడ్ చేశారు ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు మీకు ఎక్స్పైరీ డేట్ డిసైడ్ అవుతుంది, స్వాగతించండి. ధన్యవాదాలు మేడం.